హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నవంబర్ 14th ఈవినింగ్ అయితే రవీంద్ర భారతి స్కూల్లో మా పిల్లలకి కాన్వకేషన్ ప్రోగ్రామ్ ఉంటే అందరం ఎదుగో ఇలా అయితే రెడీ అయిపోయి ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి మేము వెళ్ళిన తర్వాత ఒక 10 minutesకి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చిన గెస్ట్స్, తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఆ స్కూల్లో స్టాఫ్, హెచ్ఓడి మేడమ్స్ అందరు కలిసి ఇలా జ్యోతి అయితే వెలిగించేసి ఇంకా ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి క్లాసికల్ ప్రోగ్రామ్, అదే విఘ్నేశ్వరుడి పాట. అంటే ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేసే ముందు విఘ్నేశ్వరుడిది అయితే చేస్తారు కదా, అది క్లాసికల్ డ్యాన్సర్స్తో స్టార్ట్ చేసి ఇది ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఇంకా తర్వాత నిదానంగా అదే కాన్వకేషన్ ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కళ్ళని అట్లా చేస్తారనమాట. ఈ ఈ పిల్లలు కూడా ఆ స్కూల్లో చదువుకునే పిల్లలే. అంటే దీంట్లో అన్ని క్లాసెస్ పిల్లలు ఉన్నారు. వీళ్ళు కూడా ప్రోగ్రామ్ అయితే బాగా చేశారు. నెక్స్ట్ ఈ స్కూల్లో వచ్చేసి ఇట్లా ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఆ విషయం అయితే మాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా నెక్స్ట్ అంటే మా పాపకి కాన్వకేషన్ ప్లెడ్జ్ ఒకటి, మా బాబు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. దానికోసం అయితే ఆ రోజు మేము వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోండి ఇక్కడ ఉంది చూడండి మా పాపకైతే అవే క్యాప్ అది పెట్టేసేసి షీల్డ్, మెడల్ అవి ఇచ్చేసి కాన్వకేషన్ అయితే అంటే యూకేజీ నుంచి సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నట్టు ఈ ప్రోగ్రాము కండక్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ జరిగిద్ది అని మాకు తెలిసింది. కానీ చాలా బాగా చేశారు. పిల్లలకి ఈ ఏజ్ నుంచి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చెప్పడము, అవన్నీ చేయడము, ఈ ప్రాసెస్ అయితే బాగా నచ్చింది. దీంట్లోనే ఒక పార్ట్ ఏంటంటే ఇంకా ఎంత ప్రోగ్రామ్ ఏం చేసినా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కంపల్సరీ. అలా అన్ని క్లాసెస్ నుంచి చిన్న చిన్న పిల్లలు ప్రోగ్రామ్స్, డ్యాన్సులు వేయడము, వీటి మధ్యలో ఒక్కొక్క క్లాస్కి మళ్ళీ ఇలాగే ఒక్కొక్క బ్యాచ్గా డివైడ్ చేసి ఎల్కేజీ, యూకేజీ, నెక్స్ట్ జెన్ అని కొంచెం వాళ్ళకి డిజిటల్ క్లాసెస్ అవి ఏసీ రూమ్స్ అవి ఉంటాయన్నమాట. వాళ్ళని దాంట్లో ఉంచేసేసి చదివించడము అదైతే బాగుంది. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలా చేస్తున్నారు. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపటికైతే మా బాబు డ్యాన్స్, ఆ బాబు డ్యాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు రవీంద్ర భారతి స్కూల్ విషయంకి వస్తే స్కూల్ అయితే టూ గుడ్ అండి ఎడ్యుకేషన్ పరంగా. ఇంకా నెక్స్ట్ అయితే మా బాబు డ్యాన్స్. ఇక్కడ ఆ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు కదా, ఆ బాబు వెనక అటు సైడ్ ఉన్నది మా బాబు. వీళ్ళకి యాక్చువల్గా 2-3 days నుంచి వీళ్ళకి కొంచెం డ్యాన్స్ అది ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు. బాగా వేశారు, అందరు పిల్లలు బాగా వేశారు. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు 7కి అలా స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ అయిపోయేసరికి 10:30, 11 ఆ టైం అయిందనుకుంటా. మేమైతే మా బాబు డ్యాన్స్ వరకు ఉన్నాము. ఆ స్కూల్ విషయానికి వచ్చేస్తే ఎడ్యుకేషన్ పరంగా టూ గుడ్, నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. పిల్లల విషయంలో కేరింగ్ బాగుంటుంది. చిన్న క్లాసెస్ వరకు ప్రతి క్లాస్కి ఒక కేర్ టేకర్ కంపల్సరీగా ఉంటారు. తర్వాత మోటివేషన్ చేయడము పిల్లల్ని, తర్వాత ఎప్పటికప్పుడు ఎప్పుడు చదువుకున్నది అది మంచిగా ఆ రోజు కంప్లీట్ చేయించడము, గేమ్స్ ఆడిపించడము, ఆ విషయం అవన్నిట్లో బాగుంది. నెంబర్ 1 ప్లేస్లో ఉంది అని అనిపించింది. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా నచ్చింది, ఆ స్కూల్ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకొని
మీరు పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే నా సైడ్ నుంచి నేను ఆలోచించేదైతే నాకైతే నచ్చింది, బాగానే ఉంది అని అనుకుంటున్నా. ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం లేదు, బాగుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని నేనైతే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బాబు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంతమందివి అట్లాగే 2-3 పిల్లలవి ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి. నా వాయిస్ అదే 2-3 డేస్ నుంచి కోల్డ్ బాగా, అందుకనే కొంచెం వాయిస్ బాగాలేదు, మధ్యలో కాఫ్. యాక్చువల్గా ఇది 14th జరిగింది ప్రోగ్రాము. నేను ఆ రోజు నుంచి కొంచెం అదే వాయిస్ బాగాలేదని చెప్పేసి పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ మా బాబు తర్వాత కూడా ఇంకా 2-3 అదే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. జరిగిన తర్వాత 11:30, 11:45కి అయిపోయింది అనుకుంటా. కానీ ఇంకా మేము కొంచెం బిఫోర్గానే మేము మా రిలేటివ్స్ అందరం కలిసి అయితే బాబు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా ఎలా ఉంది అది ప్రోగ్రామ్ అంతా ఎలా ఉందో చూసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్. నా పేజ్ని అయితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.